ఈ రోజు లంచ్ లోకి నాటు స్టైల్లో వంకాయ పచ్చడి, పప్పుల పొడి, అలాగే చామగడ్డ కారం పులుసు, టమోటా, సగ్గుబియ్యం వడియాలు, ఇంకా వేడివేడిగా అన్నము. టైం వచ్చి 12:15 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. వంట చేసే ముందు స్టవ్ క్లీన్ చేయడము పెద్ద టాస్క్. ఒక 20 నిమిషాలైనా పడుతుంది. ఈ స్టవ్ అంతా క్లీన్ చేసి కిందంతా కడిగి తుడిచేసరికి ముందుగా స్టవ్ వెలిగించి చామగడ్డలో ఉప్పు నీరు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేశాను. బియ్యం కూడా నానబెట్టేశాను. అన్నము చామగడ్డలు ఉడికే లోపల వంకాయ, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అలాగే పచ్చిమిరపకాయలకి ఇలా నూనె పోసి పెట్టుకొని కాల్చి పెట్టుకుంటున్నా. ఒక పక్క అవి కాలుతూ ఉంటే ఇంకో పక్క చామగడ్డ పులుసు కోసం ఎర్రగడ్డ, టమాటాను వేయించి చామగడ్డలను వేసి ఉప్పు, కారము, అలాగే లాస్ట్ లో మెంతిపొడి కూడా వేసా. కారం పులుసులలో మెంతిపొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాల్చిన వంకాయ పైన ఉండే స్కిన్ అంతా తీసేసాను. చెయ్యి అయితే కాలిపోతుంది, వేడివేడిగా ఉంది కాబట్టి. పైన మాడిన స్కిన్ అంతా తీసే లోపల చామగడ్డ కూడా ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసాను. చామగడ్డ పులుసు కూడా రెడీ అయిపోయింది. మన ఊరి నాటు స్టైల్లో వంకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ దద్దరిల్లేలాగా కామెంట్ చేయండి. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 1:14 అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.